హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ కూడా చేయడం మర్చిపోకండి. సౌత్ ఆఫ్రికాతో జరిగే 2 టెస్ట్ మ్యాచ్లకి స్క్వాడ్ అయితే రిలీజ్ చేసిల్లు. అండ్ సౌత్ ఆఫ్రికా ఏతో జరిగే వన్డే మ్యాచ్ లో కూడా స్క్వాడ్ అయితే రిలీజ్ అయితే చేసిలా చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా ఏతో జరిగే వన్డే మ్యాచ్ లకైతే స్క్వాడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ మ్యాచ్ లకి స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే రిషబ్ పంత్ అయితే తిరిగి వస్తున్నాడు. దట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికైతే ఇచ్చిల్లు. అండ్ ఆకాశ్ దీప్ కూడా తిరిగి వస్తున్నాడు. ఒక్కసారి మనం స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అండ్ ఆకాశ్ దీప్. ఈ 2 మ్యాచ్లు మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మెయిన్ గా చూసుకుంటే షమ్మి మిస్ అవుతుండు. ఖచ్చితంగా షమ్మి రీసెంట్ గా చూసుకుంటే డొమెస్టిక్ లో రంజీ ట్రోఫీలో చాలా వికెట్స్ అయితే తీస్తున్నాడు. సో అతన్ని సెలెక్ట్ చేస్తే బెటర్ అయితే ఉండేది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. గైస్, మరి ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. ఇక సౌత్ ఆఫ్రికా ఏతో జరిగే వన్డే మ్యాచ్ లకు మాత్రం స్క్వాడ్ మాత్రం చాలా మనకి బెటర్ గా కనబడుతుంది. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే తిలక్ వర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇచ్చిలా చెప్పుకోవచ్చు. అండ్ వైస్ కెప్టెన్సీ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అయితే ఇచ్చిలా చెప్పుకోవచ్చు. మరి తిలక్ వర్మ ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడు అనేది చాలా మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక్కడ గిట్ట కెప్టెన్సీతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా తిరిగి వస్తున్నాడు. సో ఇతను కూడా ఒకరిట చాలా బెటర్ రానిచ్చిన అనుకో ఇతను కూడా అవకాశం అయితే ఉంటది. సో ఇంకా వీళ్ళిద్దరితో పాటు అక్కడ అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా ఓపెనర్ గిట్ట మంచిగా రానిచ్చిన అనుకో చాలా బెటర్ అయితే ఉంటది. అండ్ ఇషాన్ కిషన్ కూడా తిరిగి వస్తున్నాడు. మరి చాలా రోజులైతుంది అతను మరి చూసి. సో అతను కూడా ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. అండ్ వీరితో పాటు ఇంట్రెస్టింగ్ పిక్ వచ్చేసి విప్రజ్ నిగమ్. ఎందుకంటే వ్రిస్ట్ స్పిన్నర్ దట్టు ఆల్రౌండర్. సో ఇలాంటి ప్లేయర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి విప్రజ్ నిగమ్ దగ్గర కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే యాజ్ యూజువల్ గా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వీళ్ళు అయితే ఉన్నారు. ఒక్కసారి ఫైనల్ గా మనం స్క్వాడ్ చూసుకుంటే అక్కడ తిలక్ వర్మ కెప్టెన్, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, ఆయేష్ బదోని, నిశాంత్ సిద్ధు, విప్రజ్ నిగమ్, మానవ్ సూతార్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, ఖలీల్ అహ్మద్ అండ్ ప్రభు సిమ్రన్ సింగ్. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ స్క్వాడ్ అయితే మనకైతే కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే తిలక్ వర్మ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అందరు కూడా ఈ సిరీస్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు మంచిగా నడుస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. గైస్ ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి ఈ స్క్వాడ్ లకి వెళ్ళి ఎవరు మంచిగా నడుస్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. గైస్ ఓవరాల్ గా చూసుకుంటే స్క్వాడ్స్ మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతున్నాయి. బట్ మనకి చాలా ఇంపార్టెంట్ సిరీస్ వచ్చేసి టెస్ట్ సిరీస్. మరి ఆ 2 మ్యాచ్లు మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్, మరి ఈ స్క్వాడ్స్ గురించి మీరేమంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.